ఉమాదేవి గారు, మీరు కోరుకున్నట్లుగానే నేను చేశాను. శక్తి మీద ఏ ఎలిగేషన్ లేకుండా చేశాను. శక్తి త్వరలోనే బయటకు వస్తాడు. ఇంకా అను గురించి ఏ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. అనుని త్వరగా నా ఇంటికి పంపించేయండి. లైఫ్లో ఫస్ట్ టైం ఈ దేవ్ ఒకరి ముందు నిలబడి అడుగుతున్నాడు. అర్థం చేసుకోండి. నా కూతురు మీద నాకెంత ఇష్టమో దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అమ్మా, ఏమన్నాడమ్మా? అదే అతనేమన్నాడమ్మా? ఏం చెప్పాడు? ప్రెస్ వాళ్ళని మన ఇంటికి ఎందుకు పిలిచాడు? అన్నయ్య గురించి మాట్లాడడానికి. అన్నయ్య గురించా? ఏం చెప్పాడమ్మా? శక్తిది ఏ తప్పు లేదని చెప్పాడు. శక్తి మీద పెట్టిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు. అమ్మా, నిజమా అమ్మా? ఎవరినానమ్మా? అది శక్తి మీద కేసు పెట్టిన వ్యక్తమ్మా. బాబాయ్ గురించి మంచిగా మాట్లాడారంటే అతను మంచివాడై ఉంటారు నానమ్మా. అందుకే బాబాయ్ మంచితనాన్ని అర్థం చేసుకుని ఉంటారు. అయితే ఇప్పుడు బాబాయ్ ఇంటికి వచ్చేస్తారా? అవునాను, శక్తి రేపు ఎల్లుండో ఇంటికి వచ్చేస్తాడు. నేను చెప్పాను కదా నానమ్మా, బాబాయ్ వచ్చేస్తారని. ఇదంతా ఆంజనేయ స్వామి మహిమే. ఆ స్వామి బాబాయ్ మంచితనాన్ని తెలుసుకునేలా చేశారు. ఇంక బాబాయ్ వచ్చేస్తారు. మన ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటాం. నాకు చాలా ఆనందంగా ఉందన్నమ్మా. జై శ్రీరామ్. బాలక, వెళ్ళు బాలక. నీ తల్లి నీ ఆలోచనలతో ముద్ద ముట్టట్లేదు. వెళ్ళు, వెళ్ళి ఓదార్చి ఆ తల్లి బాధ తీర్చు. నీ చేతులతో తినిపించి ఆకలి బాధ తీర్చు. వెళ్ళు బాలక, వెళ్ళు. స్వామి, వెళ్ళు బాలక. నువ్వు నీ తల్లికి కనపడతావు. నేను చెప్పాను కదా, నిన్ను అమ్మ దగ్గరికి తీసుకువస్తానని. నా మాట చెల్లించాను. నీ ముచ్చట తీర్చుకో. వెళ్ళి అమ్మకి అన్నం పెట్టు. వెళ్ళు బాలక, వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.